ఐబీటీవీ గుంటూరు రజక సత్రంలో ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, పెట్టి చాకరి విముక్తి కోసం నైజాం దొరలను ఎదిరించి పోరాడిన వీరవనిత ఐలమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పెత్తందారి పాలనలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు సమాజానికి ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. जोहार सागर जोहार सागर जोहार सागरम्मा ఒకసారి రిటర్న్ ఇది వచ్చేసండి ఒకసారి ఆల్రెడీ ఒకసారి సార్ ఒకసారి సార్ ఒకసారి ఈరోజు చాకలి ఐలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి బానిసత్వం మీద పోరాటం చేసి ఆనాడు తన పొలంలో ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎదిరించి ఆ పోరాటంతో ఆగకుండా సాయుధ పోరాటం వరకు కూడా అనేక మందిని ఉత్తేజితం చేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా నేతృత్వం వహించినటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఐలమ్మ గారు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను అనేక రకాలుగా అనేక కేసుల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐలమ్మ గారి స్ఫూర్తితో మహిళలకు పెద్ద ఎత్తున రాజ్యాధికారం అందించాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దగ్గర నుండి బీసీ డిక్లరేషన్ వరకు అలాగే రజక కమ్యూనిటీకి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆ ఐలమ్మ గారి స్ఫూర్తితో తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగస్వాములై తద్వారా వారి అభివృద్ధికి అలాగే సమాజం యొక్క అభివృద్ధికి దోహదపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐలమ్మ గారి స్ఫూర్తి నేటికి కూడా ఈ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో కూడా తప్పకుండా అటువంటి వీర మహిళ ఆలోచనలు భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా తీసుకొని ప్రతి ఊరు వాడ ఆమె చరిత్రను తెలిసేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా ఒక మహిళా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఐలమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో లోపల 15 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసామండి. అలాగే ఈ షెడ్ కూడా ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఏర్పాటు చేసింది. అందుకని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారి ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.